అత్తయ్య, నాకు పరిచయం ఉన్న కొంతమంది అనుకునే మాటొకటి చెప్పమంటారా? చెప్పమ్మా. జీవితాలను జాతకాలతో ముడిపెట్టుకుంటే బ్రతకడం కష్టం. ఎందుకు మీ అత్తయ్య ఇన్ని సంవత్సరాలైనా ఆ ఊరి గురించే ఆలోచిస్తుంది అంటున్నారు. మనం ఆనందంగా ఉన్నప్పుడు మనతో కలిసి నవ్విన వాళ్లని మర్చిపోవచ్చుగాని, కష్టకాలంలో మనతో కలిసి ఏడ్చిన వాళ్లని ఎప్పటికీ మర్చిపోకూడదని వాళ్లతో చెప్పమ్మా. చూడమ్మా, నవ్వించే పరిచయాలు, ఏడిపించే పరిచయాలు, విషం చిమ్మే పరిచయాలు, వికసింపచేసే పరిచయాలంటూ చాలా ఉంటాయమ్మా. వాటిలో ఎలాంటి వారితో స్నేహం మంచిదో ఆలోచించుకో. చదువుకున్న దానివే కదా. మేమా నోట్లో నాలుగు లేని వాళ్ళం, మీలా గొప్పగా మాట్లాడలేము. మీ మనసు ఎప్పుడు మారుతుందా అని ఎదురు చూడడం తప్ప ఇంకేమీ చేయలేం. పదే పదే మారే మనసులకు, మనుషులకు విలువ ఉండదు పెద్దిరాజు. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా చివరికి నా తమ్ముడికి నా కూతురే దిక్కవుతుంది. ఏయ్, ఇంకా ఇక్కడెందుకే? పద. ఈ ఇంటికి రాబోయే చిన్న కోడల గురించి రోజు ఇదే గోల. అసలు ఎలాంటిది రాబోతుంది? గౌతముని జీవిత చరిత్ర పుట్టుక నుంచి మహానిర్మాణం వరకు అన్ని ఘట్టాలను శిల్పులు శిల్పాల రూపంలో ఈ బుద్ధ క్షేత్రంలో ఎంతో సౌందర్యంతో రూపొందించారు. ఇంతవరకు నేను ఇలాంటి అందాల్ని చూడలేదండి. అదేనండి, ఇంత అందమైన శిల్పాలను, ఇలాంటి టూరిస్ట్ స్పాట్ని ఇంతవరకు చూడలేదు అంటున్నాను. బుద్ధవనం మొత్తం చూస్తే ఇంకా థ్రిల్ ఫీల్ అవుతారు సార్. అటు వెళ్దాం పదావని. అవని, వెరీ రేర్ అండ్ నైస్ నేమ్. 27 అడుగుల ఏకశిల విగ్రహాన్ని, ఆ ధర్మగంటను శ్రీలంక ప్రభుత్వం వారి దేశం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. శ్రీలంక నుంచే కాకుండా చైనా, టిబెట్, థాయిలాండ్, నేపాల్ వంటి వివిధ దేశాల నుంచి, భారతదేశంలోని పలు ప్రాంతాల నుంచి బౌద్ధానికి సంబంధించిన పాత శిల్పాలన్నీ ఒకచోటికి చేర్చి ఈ బుద్ధవనం కట్టడం జరిగింది. అవని టూరిస్ట్ గైడ్. ఫ్రెండ్స్తో ట్రిప్కి వచ్చింది అనుకున్నాను. గైడా? గ్రేట్. ఆ గ్యాంగ్లో తనతో మాట్లాడటం కుదరదు. మరెలా?
సార్ ప్రజెంటేషన్ సక్సెస్ఫుల్ సార్. ఈవినింగ్ వరకు గుడ్ న్యూస్ వస్తుంది. యూ డోంట్ వరీ. ఓకే సార్, ఉంటాను. ఇంతసేపు ఇక్కడే ఉన్నారే, కనిపించడం లేదేంటి? ఎటు వెళ్ళారు? ఇదే మహాస్తూపవనం. ప్రత్యేకమైనది. కృష్ణశిల నిర్మితం. మొత్తం 13 రకాల స్తూపాలను నిర్మించారు. 8 విదేశాలకు చెందినవి, 5 భారతదేశానికి సంబంధించినవి. వెళ్దాం రండి. యా. 500 మంది ఒకేసారి ధ్యానం చేసుకునే విధంగా ఫారెన్ స్టైల్ టెక్నాలజీతో నిర్మించిన స్తూపం ఇది. పైకప్పు మేఘామృతం. ఏంటి సార్, అందరి మొహాలు అప్పుడే వాడిపోయినట్టయిపోయాయి? ఇంకా చూడాల్సింది చాలా ఉంది. మా వాడికి దాహంగా ఉంది. వాటర్ తెప్పించమంటారా? మా వాడి దాహం వాటర్తో తీరదు. సాఫ్ట్ డ్రింక్ తెప్పించమంటారా? ఏం అవసరం లేదు. అవని గారు, యు క్యారీ ఆన్. 206 దేశాల్లో బుద్ధుని జన్మదిన వేడుకలు జరుగుతాయి. ఆ మధ్య 2566వ వేడుకకు ఈ బుద్ధవనం ఎంతో అందంగా ముస్తాబైంది. ఎక్స్క్యూజ్ మీ, అక్కడి నుంచి ఫోన్ మాట్లాడొస్తాను. 1 మినిట్ సార్. గీత, నువ్వెక్కడే ఉండు. సరే. తను వచ్చే వరకు మిగిలిన విశేషాలు నేను వివరిస్తాను. గీత, చెప్పండి. మీరు ఎక్కడుంటారు? హైదరాబాద్ లోనే. ఏరియా? ఎందుకు సార్? జస్ట్ క్యాజువల్. సారీ సార్, అలాంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. రండి, మిగతావి చూపిస్తాను. అవని వర్కౌట్ ఎలా ఉందా? అవుతుందిరా, ఖచ్చితంగా అవుతుంది. సడన్ గా చెప్పారక్క, అందుకే నో అని చెప్పలేకపోయాను. ఒంటరిగా ఉంది. మాట్లాడడానికి ఇదే రైట్ టైం. నా అప్రోచ్ని తను ఎలా రిసీవ్ చేసుకుంటుందో ఏమో. తన గురించి మరికొంచెం తెలుసుకున్న తరువాత వెళ్ళి మాట్లాడటం మంచిది. అప్పటి వరకు తనకి తెలియకుండా తనతో ఒక సెల్ఫీ తీసుకుంటా. మీ పర్మిషన్ లేకుండా సెల్ఫీ తీసుకుంటున్నాను. వెరీ సారీ అవని గారు. సరే అక్క, ఇక్కడ సిచ్యువేషన్ బట్టి నీకు కాల్ చేస్తాను. బాయ్. చలి చేయి చాపనే చూపు విసిరనే ఒకసారి చేయి చాపి